నీ అతను కోరుకుంటున్నది ఒక్కటే, ఆయన కోరుకున్న స్థలము నీ హృదయము. దేవునికి స్తోత్రం లేదమ్మా. నీ హృదయములో యేసయ్య ఉండాలని కోరుకుంటున్నాడు. నీలో విధేయత కనబడాలని నీ హృదయము పరిశుద్ధమైన హృదయముగా ఉండాలి. నీ హృదయము నిష్కళంకమైన హృదయముగా ఉందా? నీ హృదయము తగ్గిపోయే హృదయముగా ఉందా? నీ హృదయము దేవుని కొరకు అంకితం చేసినటువంటి హృదయముగా ఉందా? ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేయాలి.